నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ పెద్దలెందుకు? చూసేందుకు ఈ ప్రశ్న చాలా చిన్నదే అనిపించినా అందులో మాత్రం పెద్ద వ్యూహమే ఉంది. అదే ఇప్పుడు కమలనాథుల్ని ఢిల్లీ నుంచి మాత్రమే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా బల్దియాకు రప్పించింది, గల్లీల్లో తిరిగేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మార్నింగ్ టాపిక్ పద్మ వ్యూహం. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు ఎందుకొచ్చారు? బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ కానుందా? కాంగ్రెస్ ఓట్లను బీజేపీ కొల్లగొడుతుందా? గ్రేటర్లో పరివార అంచనాలు ఫలిస్తాయా? పద్మ వ్యూహం. బల్దియా అదే మీ దేశ రాజధాని కాదు, దేశానికి ఆర్థిక రాజధాని అంతకన్నా కాదు. దాన్ని మించిన మహానగరాలు మరికొన్ని కూడా ఉన్నాయి. అయినా కూడా బల్దియా ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేకాదు, బీజేపీ విషయానికి వస్తే ఢిల్లీ నుంచి గల్లీ దాకా యావత్ కమలదళం హైదరాబాద్లోనే మోహరించింది. గల్లీకి ఢిల్లీకి ఉన్న సంబంధం ఏంటో కూడా చాటి చెబుతోంది. బల్దియా ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఒకవైపున టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ, అది ఫక్తు రాజకీయ కార్యక్రమం అనడంలో సందేహం లేదు. దాదాపుగా అదే సమయంలో హైదరాబాద్ లోనే భారత్ బయోటెక్ లో ప్రధాని నరేంద్ర మోడీ, అది ఓ అధికారిక కార్యక్రమమైనా దాని ప్రభావం రాజకీయంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మొదటి నుంచి కూడా ఎంతో ప్రాధాన్యం ఉండింది. కాకపోతే జాతీయ స్థాయిలోనూ ప్రాధాన్యాన్ని సంతరించుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. ఒక మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయడం, మరి ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఢిల్లీ అగ్రనేతలు సైతం హైదరాబాద్ కు రావడం మాత్రం ఇదే మొదటిసారి. గల్లీ ఎన్నికలకు బీజేపీ తరఫున ఢిల్లీ నేతలు సైతం రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ లో రంగంలోకి దిగారు. హైదరాబాదు పురిటిగడ్డుగా ఉన్న మజ్లిస్ నేడు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు పాత బస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్ నేడు కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్, బెంగాల్ ఇలా ఎన్నో రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఈ విస్తరణ అలానే కొనసాగితే ముస్లింల ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉంటుంది. అలా జరిగితే అది బీజేపీకి సైతం అనుకూలించే అంశమే అవుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు అన్ని చోట్ల హిందువుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ పొందే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితి వచ్చే వరకు మజ్లిస్ దూకుడుకు కొంత కళ్ళెం వేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. సాధారణంగా మతపరమైన ఉద్రిక్తతలు ఉన్న చోట అది బీజేపీకి అనుకూలంగా మారడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తెహజీబుగా అభివర్ణిస్తుంటారు. అయినా కూడా సున్నితాంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రోహింగ్యాల విషయానికి సంబంధించి పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్, హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చడాన్ని తెరపైకి తీసుకురావడం అలాంటివే. బీజేపీ యువనేత తేజస్వి సూర్య హైదరాబాద్ లో ఓ సమావేశంలో ఓవైసీని జిన్నాతో పోల్చారు. హైదరాబాద్ ప్రజలు ఓవైసీకి ఓట్లు వేస్తున్నందువల్లే బీహార్ ఎన్నికల్లోనూ మజ్లిస్ పోటీ చేయగలుగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, హైదరాబాద్ లో ఓవైసీని ఓడించడం ఎంతో ముఖ్యమని కూడా అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఓవైసీ బ్రదర్స్ ని హైదరాబాద్ కు మాత్రమే కట్టడి చేయాలని, హైదరాబాద్ లోనే వారు రాజకీయంగా సమస్యలు ఎదుర్కొనేలా చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా అర్థమైపోతోంది. అయితే బీజేపీ వ్యూహం ఈ చిన్న లక్ష్యానికి మాత్రమే పరిమితం కాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఆధారంగా మరెన్నో పెద్ద లక్ష్యాలు సాధించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే ఢిల్లీ నుంచి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీ ఎత్తున కమలదళాన్ని రంగంలోకి దింపింది. ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ఎప్పటికైనా విజయం సాధ్యమే అన్నది బీజేపీ విశ్వసించే సూత్రం. బీజేపీ ఎదుగుదలలో కూడా అదే కనిపించింది. ఇప్పటికీ అదే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. బల్దియా ఎన్నికల్లో కూడా అదే జరుగుతోంది.
దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే జీహెచ్ఎంసీ విస్తీర్ణ పరంగా అంత పెద్దదేమీ కాదు. జాతీయ పార్టీలు రాజకీయంగా అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది కూడా కాదు. అయినా కూడా బీజేపీ జాతీయ స్థాయి హేమాహేమీలంతా కూడా హైదరాబాద్లో రంగంలోకి దిగారు. వారి స్థాయి కూడా తక్కువదేమీ కాదు. వారే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కమలదళం హైదరాబాద్లో బైఠాయించింది. మరోవైపున సంఘ పరివార సంస్థలు చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఒక మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అది ఇప్పటిదాకా తనకు పెద్దగా బలం లేని చోట. అయినా కూడా బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకు అనేక కారణాలున్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిన సందర్భాలు వస్తాయి. ఓ పెద్ద దేశం సుదూరంలో ఎక్కడో ఓ చిన్న దేశంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాటిని ఆ ఉదంతాలకు మాత్రమే పరిమితం చేసి చూడలేం. రాబోయే పరిణామాలకు అవి సూచికలు మాత్రమే. ఇటీవల దుబ్బాకలో జరిగింది అదే. ప్రస్తుతం బల్దియాలో జరుగుతున్నది కూడా అదే. బీజేపీ చేస్తున్న ఓ ప్రయోగం రేపటి నాడు దాని అధికారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాన్ని కూడా ఇచ్చే వీలుంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత బీజేపీ పార్టీ పుంజుకున్నట్లు కనిపిస్తుంది. ఉదాహరణకి మనకు 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కని పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా 1000 ఓట్ల పైచిలుకు తేడాతోని టీఆర్ఎస్ను ఓడించింది. మొదటి నుంచి కూడా బీజేపీ ఎక్కడుంది, మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే అని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మొదటి నుంచి అంటున్నారు. దాన్ని వమ్ము చేస్తూ మేము ఉన్నామని బీజేపీ పార్టీ నిరూపించుకుంటుంది. అంటే తమ సమీప ప్రత్యర్థి ఎవరైతే గట్టిగా ఉంటారో వారిని కాదని ఇంకొక పార్టీకి ఆ క్రెడిట్ అంటగట్టడం అనేది ఎప్పుడూ అధికార పార్టీలకు సహజంగా ఉంటుంది. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీని మా ప్రధాన ప్రత్యర్థి అనుకుంటూ అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు పోటీ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ ఏకుమేకై ఇవాళ బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. సరే, అబద్ధాల ప్రచారాల, లేకపోతే అవాంఛనీయమైన మాటలు మాట్లాడడమా, లేకపోతే రెచ్చగొట్టే విద్వేషం పెంచే ప్రసంగాల అని పక్కన పెడితే, గతంలో టీఆర్ఎస్ పార్టీ 2014లో ఎన్నికల్లో ఏదైతే వ్యూహంతో ప్రజల భావోద్వేగాల మీద రెచ్చగొట్టిందో, ప్రజల భావోద్వేగాల మీద ఎన్నికల్లో ఓ రకంగా గెలిచిందో, సేమ్ అదే పద్ధతిలో ఇవాళ బీజేపీ కూడా పోతుంది. ఇవాళ స్పష్టంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక పోలరైజేషన్ వచ్చింది. అది మతాల పరంగా తీసుకొచ్చారు, అభివృద్ధి పరంగా కాకుండా మతాల పరంగా తీసుకొచ్చారు. ఇవాళ అబద్ధాల ప్రచారాల పునాదుల మీద ఇటు టీఆర్ఎస్, అటు మజ్లిసు, అట్లాగే ఇటు బీజేపీ కూడా పోతుంది. ఈ ముగ్గురి మధ్యన మనకు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది. దేశంలో బీజేపీ, టీఎంసీ, డీఎంకే లాంటి కొన్ని పార్టీలు మాత్రమే ఫుల్ టైం రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉంది. మిగిలిన పార్టీలకు పార్ట్ టైం అధ్యక్షులు ఉండడమో, ఎన్నికల సమయంలోనే యాక్టివ్ కావడమో జరుగుతోంది. బీజేపీ ఇప్పుడు ఫుల్ టైం పనిచేసే నాయకులతో నిండిపోయింది. రాత్రింబవళ్లు వారికి ఒకటే ధ్యాస. పార్టీని దేశవ్యాప్తం చేసేందుకే వారు అహర్నిశలు పనిచేస్తుంటారు. ఆకలితో ఉన్నవారు అన్నం ఎక్కువ తింటారని సామెత. అధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న తపనతో ఉన్న బీజేపీ అందుకు అవకాశం కల్పించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అందుకే బల్దియా ఎన్నికలకు ఢిల్లీ నేతలు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. వీలైతే అధికారం చేపట్టడం, లేదంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవడం. ఇది బీజేపీ పనిచేసే విధానంగా ఉంటోంది. 1970 నుంచి డిఎంకే లాంటి పార్టీలు రావటం, దాని ముందు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటే వాళ్ళ కేడర్లు, ఆఫీసులు, కేడర్ అంటే ఫుల్ టైం వర్కర్స్ కొంతమంది జీతాలు కూడా ఇచ్చేవారు. డిఎంకే పార్టీ ఒక కార్పొరేషన్ లాగా పనిచేయటం, అవన్నీ చూసుకుంటే వాళ్ళకి ఎందుకంటే డిఎంకే లాంటి పార్టీలకి అది ఉపయోగపడింది. అధికారం కావాలంటే పర్మనెంట్గా వర్కర్స్ పెట్టాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళు కూర్చోటానికి చేయాలి. ఒక కంపెనీ సేల్స్మెన్ లాగా వాళ్ళు మెంబర్షిప్ తయారు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉండినా లేకపోయినా కాంగ్రెస్ యంత్రాంగం నడుస్తూ ఉంటుంది, కనపడదు కానీ యంత్రాంగం ఉన్నది. కానీ పబ్లిక్ ఎపీల్ తగ్గిపోయింది. పబ్లిక్కి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళటానికి విధానాలు లేవు. సో ఈ రెండు తేడాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కేడర్ బేస్ పార్టీలు అంటే ఇది ఫుల్ టైమ్గా అధికారం కోసం పోరాడే పార్టీలు, ఇంకో వ్యవహారం లేకుండా
చిన్న మెంబర్షిప్తో ఒక్కో రాష్ట్రానికి రెస్ట్రిక్ట్ అవి ఒక్కో చిన్న ప్లేస్కి రెస్ట్రిక్ట్ అవి చేసుకోవటం. అది బీజేపీకి వచ్చేటప్పటికి ఎందుకంటే కేడర్ పార్టీ అయినా పెద్దగా ఏంటంటే వెనకాల ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉన్నది. తర్వాత అధికారంలోకి వచ్చాక మనం చారిస్మా మీద కాదు, మనం పెద్ద పెద్ద ఫిగర్స్ మీద కాదు, ఇలాగ ప్రాంతీయ పార్టీలు ఒక చిన్న రాష్ట్రంలో బలం ఎలా పెట్టుకున్నారు, దేశవ్యాప్తంగా మనం చేస్తే సరిపడుతుంది కదా అది ఫిలాసఫీ. కానీ ఫుల్ టైం లీడర్షిప్ ఉంటే విజయాలు వస్తాయని లేదు, పార్ట్ టైం లీడర్షిప్ ఉంటే విజయం రాదని లేదు. నీ అపీలు, నీ చారిస్మా, నీ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది రాజకీయాల్లో. అన్ని పనులు చేసినా ఓట్లు పడకపోవచ్చు. సో ఒక ఫార్ములా ఉన్నది అంటూ కరెక్ట్ కాదు. బీజేపీకి ఇప్పటికిప్పుడు బల్దియాలో సీట్ల సంఖ్య పెరగకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. ఓట్ల శాతం పెరిగితే రేపటి నాడు అన్ని రకాల ఎన్నికల్లోనూ అది ఓ పెద్ద బలంగా మారుతుంది. 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలోనే అమిత్ షా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ వ్యూహం ప్రకారమే ఇప్పుడు ముందుకు సాగుతున్నారు. 2017 ఏప్రిల్లో భువనేశ్వర్లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా పార్టీ నేతలకు ఓ వ్యూహం అందించారు. బీజేపీ ఇప్పటికీ శిఖర స్థాయికి చేరుకోలేదు. బీజేపీని మరింత దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అన్ని చోట్ల అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉండి అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాలి. ఇది అప్పట్లో అమిత్ షా చేసిన గీతోపదేశం. అంటే తాను బలంగా లేని చోట గ్రామ స్థాయి నుంచి, కౌన్సిలర్ స్థాయి నుంచి, కార్పొరేటర్ స్థాయి నుంచి బీజేపీ తన పోరాటాన్ని ప్రారంభిస్తుంది. కింది స్థాయిలో నెగ్గడమే రేపటి నాడు పార్లమెంటుకు చేరుకునేందుకు బాటలు వేస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికలు అనేటువంటివి అవి స్థానిక ఎన్నికల, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంట్ ఎన్నికల అనేటువంటివి అప్రస్తుతం. గెలుపు ఓటములు అనేటువంటివి రాజకీయ పార్టీలకి ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇదే క్రమంలో జాతీయ పార్టీలకి ఏంటంటే జాతీయ నాయకుల దగ్గర నుంచి స్థానిక నాయకుల వరకు అందరూ కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి రీతిలో వాళ్ళ ప్రచారానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి బీజేపీ ఎన్నికల ప్రచార సరళిని, వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే వారు ప్రతి ఎన్నికని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా విజయాలను క్రమంగా చవిచూడటం, తర్వాత కొన్ని చోట్ల అంతకుముందు పార్టీ నిర్మాణం అంతగా లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్ని ఆసరాగా చేసుకుని, అవకాశంగా తీసుకొని ఆ ప్రాంతాల్లో తమ పార్టీని విస్తృతపరుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకి మనకి తమిళనాడు కానీ, లేకపోతే కేరళ కానీ, ఇలాంటి కొన్ని ప్రాంతాలను చూసుకున్నప్పుడు ఏంటంటే ఎన్నికల ద్వారా ఆ పార్టీని అక్కడ విస్తృతంగా బలోపేతం చేసుకునే ప్రయత్నం అనేది బీజేపీ చేసుకుంటూ వస్తుంది. కొన్నేళ్లుగా కాంగ్రెస్ బీజేపీలకు వస్తున్న ఓట్ల శాతాలు ఆసక్తిదాయకంగా మారాయి. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కోల్పోతోంది. ఆ ఓట్లు బీజేపీ ఖాతాల్లో పడుతున్నాయి. అంటే కాంగ్రెస్ బలహీనమవుతున్న కొద్దీ బీజేపీ బలపడుతోంది. కొన్నాళ్లుగా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. బల్దియాలో కూడా దాన్నే అమలు చేస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అనే సూత్రం బీజేపీ అధికారంలో లేని చోట, మరి ముఖ్యంగా బీజేపీ అంత బలంగా లేని చోట, ఉనికి అంతంత మాత్రంగానే ఉన్న చోట బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం బీజేపీ పెద్దగా బలంగా లేనిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే. అవన్నీ కూడా దక్షిణాదిలోనే ఉన్నాయి. తూర్పున ఒడిశాలో కూడా బీజేపీ బలహీనంగానే ఉంది. పార్టీపై ఉన్న ఉత్తరాది ముద్రను చెరిపేసుకోవాలంటే దక్షిణాదిలో పుంజుకోవడం ముఖ్యం. దాంతో చిన్న ఎన్నికలకు సైతం భారీ హంగామాతో బరిలోకి దిగుతోంది బీజేపీ. బల్దియా విషయంలోనూ అదే జరిగింది. దుబ్బాక జోష్ దానికి తోడుగా నిలిచింది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలను చూస్తే మనకు ఓ విషయం అర్థమైపోతుంది.
కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న చోట లేదంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట బీజేపీ విజయం సాధించగలిగింది. 2019 లోక్సభ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే కాంగ్రెస్ తో నేరుగా పోటీ ఉన్న చోట 92% సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అంటే కాంగ్రెస్ అనేది బీజేపీకి తేలిగ్గా ఓడించగలిగే ప్రత్యర్థిగా ఉంది. పంజాబ్ మినహా మరే రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ను సులభంగా సవాల్ చేసే స్థితిలో బీజేపీ ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలు అధికారంలో ఉండి కాంగ్రెస్ ద్వితీయ స్థానంలోనూ లేదా కాస్త బలంగా ఉన్న చోట కూడా బీజేపీ తేలిగ్గానే కాంగ్రెస్ ను దెబ్బతీయగలుగుతోంది. తద్వారా కాంగ్రెస్ ఓట్లను తన ఖాతాలో వేసుకోగలుగుతోంది. మన త్రిపురలో జరిగింది అదే. ఇప్పుడు బీజేపీ ఇదే వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరిస్తోంది. ఒడిశాలో కూడా అదే వ్యూహం ఫలించింది. ఒడిశా విషయానికొస్తే 2012లో అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. మొత్తం స్థానాల సంఖ్య 853. బీజేపీ 36 స్థానాల్లో మాత్రమే గెలిచింది. బిజు జనతాదళ్ 651 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 128 స్థానాల్లో గెలిచింది. అంటే అక్కడ కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. బీజేపీ నామమాత్రంగానే ఉండింది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2017లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ 297 స్థానాల్లో గెలిచింది. అంటే 261 సీట్లలో అదనంగా విజయం సాధించింది. బిజు జనతాదళ్ 473 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అది 178 స్థానాలు కోల్పోయింది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే కాంగ్రెస్ 60 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అంటే కాంగ్రెస్ 66 సీట్లు కోల్పోయింది. 3వ స్థానానికి పడిపోయింది. దీంతో స్థానిక ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా పట్టు పెంచుకున్నట్లయింది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే బీజేడీ 43.35% ఓట్లు సాధించింది. 117 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 32.49% ఓట్లు పొందింది. 23 చోట్ల విజయం సాధించింది. అప్పటి వరకు నెంబర్ 2గా ఉండే కాంగ్రెస్ 3వ స్థానానికి దిగజారిపోయింది. కాంగ్రెస్ 16.12% ఓట్లు పొందింది. 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పంచాయత్ ఎన్నికలపై పట్టు సాధించిన బీజేపీ ఆ తర్వాత అసెంబ్లీ స్థానాలను సైతం గణనీయంగా గెలుచుకోగలిగిందనే విషయం అర్థమైపోతుంది. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ విషయానికొస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28.43% ఓట్లు పొందింది. 19 స్థానాల్లో గెలుపొందింది. అప్పట్లో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు కూడా పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ 29.48% ఓట్లు పొందింది. 3 లోక్సభ స్థానాల్లో గెలిచింది. బీజేపీ విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు సాధించింది. ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. అదే లోక్సభ ఎన్నికలకు వస్తే ఓటు శాతాన్ని సుమారుగా 20%కి పెంచుకోగలిగింది. 4 సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం కనబరచని బీజేపీ లోక్సభ ఎన్నికలొచ్చేసరికి పుంజుకోగలిగింది. అంతేకాదు నిజామాబాద్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసిన చోట కూడా బీజేపీ గెలిచింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేసిన బీజేపీ 2వ స్థానంలోకి చేరుకుంది. నిన్న దుబ్బాకలో జరిగింది కూడా అదే. కాంగ్రెస్ ఓట్లు భారీగా బీజేపీకి పడ్డాయి. తాజాగా బల్దియా ఎన్నికల్లోనూ బీజేపీ తన పాత వ్యూహాన్ని అనుసరిస్తోంది. హైదరాబాద్లో ముస్లింల జనాభా అధికంగా ఉంది. 44% ముస్లింలు, 52% హిందువులు ఉన్నట్లు అంచనా. 2 మతాల వారు దాదాపుగా సమానంగా ఉన్నారు. కాకపోతే ముస్లింల ఓట్లు సంఘటితమయ్యాయి. అందుకే మజ్లిస్ వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. అది టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంది. అందుకే టీఆర్ఎస్ పై బీజేపీ రకరకాల విమర్శలు చేస్తోంది. ఇలా నా మీద కేసు పెట్టారు. కేసులకు భయపడతా అనుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసులకు భయపడరు, జైళ్లకు భయపడరు, లాఠీ దెబ్బలకు భయపడరు, రిమాండ్లకు భయపడరు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో. ఇలా అక్బరుద్దీన్ కేసు పెట్టు. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసు పెట్టాలి. ఎంఏ పార్టీని సమర్థించేటువంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఇలా పివి నరసింహారావు, ఎన్టీ రామారావు ఘాట్లను సమాజాలను కూల్చేస్తున్నటువంటి అక్బరుద్దీన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించలే. ఆ రోజే ముఖ్యమంత్రి స్పందించి ఇలా అక్బరుద్దీన్ మీద కేసు పెడతా అంటే నేను స్పందించేటువంటి వాడిని కాదు. మాకు స్పందన ఓట్ల కోసం కాదు, నోట్ల కోసం కాదు, సీట్ల కోసం కాదు. ఎస్, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే, హిందూ సమాజాన్ని చులకన చేస్తే ప్రయత్నం చేస్తే, కేవలం ఒక వర్గాన్ని కొమ్ము కాస్తే భారతీయ జనతా పార్టీ బరాబర్ అడుగుని తింటాం, బరాబర్ తెలంగాణ కూడా మనం చెప్తాం. ఈ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తప్పకుండా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కూలిపోతుంది. ఎట్టి బస్సులో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అధికారం కోసం కాదు, ఈ అవినీతి పాలనకు అంతమించడానికి, ఈ కుటుంబ పాలన అంతమించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల రాజ్యం రావడానికి
పేదలకు న్యాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వం దానంతటదే కూలిపోతుంది. కేసీఆర్ పక్కా జరుగుతా రాసి పెట్టుకుంటారు అనవాలేదు. మజ్లిస్ కు కేసీఆర్ అమ్ముడుపోయారని కూడా ఆరోపించింది. ఓటర్లను పోలరైజ్ చేసే ప్రయత్నాలు చేసింది. గతంలో అసోంలో కూడా బీజేపీ అదే విధంగా చేసింది. ఆ లెక్కను చూస్తే తెలంగాణలో మరింత బలోపేతమయ్యేందుకు బీజేపీకి బల్దియా ఎన్నికలు ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చినట్లయింది. దేశవ్యాప్తంగా పట్టు పెంచుకుంటున్న బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. పంచాయత్ నుంచి పార్లమెంటు దాకా గట్టి పోటీ అనేది ఆ పార్టీ వ్యూహంగా ఉంటుంది. తెలంగాణలో మరింత బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అందుకు బల్దియా ఎన్నికలను మార్గంగా చేసుకుంటోంది. గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ బీజేపీ పరిస్థితి మెరుగవుతుంది అనడంలో మాత్రం సందేహం లేదు అనిపిస్తోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.